అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 99 రెసిపీస్. ఈరోజు మన వీడియోలో ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే పల్లి దోసకాయ రోటి పచ్చడిని చూపించబోతున్నాను. ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్లో బెస్ట్గా సింపుల్ అండ్ ఈజీగా దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఈ పచ్చడి కోసం పండిన దోసకాయ కాకుండా దోరగా పచ్చిగా ఉండి గట్టిగా ఉండే దోసకాయని తీసుకోవాలి. ఈ దోసకాయని పీల్ చేసుకొని గింజలతో పాటు ఇలా కొన్ని మీడియం సైజులోకి కొన్ని స్మాల్ సైజులోకి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని 1/3 కప్ పల్లీల్ని వేసి వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఒక 8 స్లిట్ చేసిన పచ్చిమిరపకాయలని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మంచి కలర్ కోసం అని చెప్పి 2 కాశ్మీరీ ఎండుమిర్చీలు కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా చింతపండు అలానే ఒక పెద్ద సైజ్ టమాటాని కట్ చేసుకొని ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ మగ్గించుకోవాలి. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నా ప్రతి వీడియో అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కలుపుకొని టమాటో మగ్గిందో లేదో అనేది స్పాచులాతో ఇలా ప్రెస్ చేసి చూడండి. టమాటో మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత బ్లెండింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కట్ చేసిన మీడియం సైజ్ ముక్కల్ని కూడా కొన్ని వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. పచ్చడి మరీ స్మూత్ పేస్ట్గా కాకుండా కచ్చా పచ్చాగా చేసుకుంటే రోటి పచ్చడిలాగా ఉంటుంది. ఇప్పుడు రుబ్బుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసి అందులోకి రిమైనింగ్ సన్న ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది ముక్కల పచ్చడి కాబట్టి మనం బ్లెండ్ చేసుకున్నప్పుడు బరకగా బ్లెండ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇంకా తాలింపు కోసమని ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర కట్ చేసిన ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు మినపప్పు శనగపప్పు ఇంకా 1/2 స్పూన్ ఇంగువ అన్నీ కూడా వేసుకొని తాలింపుని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు వేగిన తర్వాత దీన్ని తీసుకొని పచ్చడిలోకి వేసుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా పచ్చడిలోకి మొత్తం కలిసేలాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి వేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే పల్లి దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి చపాతీలోకి దోశలోకి అయితే చాలా బాగుంటుంది. లొట్టలేసుకొని తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లోకి పైనుండి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. ఆహా అద్భుతం. అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు, అంత కమ్మగా ఉంటుంది. మరి ఈ డిఫరెంట్ స్టైల్ దోసకాయ పచ్చడిని ట్రై చేయండి. ఎలా వచ్చింది అని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం 99 రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.